నమస్కారం. ఏవన్ తెలుగు ఫస్ట్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. వ్యూహాత్మక మినరల్స్ హబ్ గా ఏపీ చేయాలన్నది లక్ష్యమన్న చంద్రబాబు. టైటానియం మిషన్ పై అధికారులతో సీఎం సమీక్ష. రేర్ మినరల్స్ వినియోగంతో పారిశ్రామికాభివృద్ధి లక్ష్యం. మినరల్స్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలన్న సీఎం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వర్క్షాప్ లో పాల్గొన్న కేటీఆర్. అసెంబ్లీ వ్యూహాలపై బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ చర్చ. ప్రజా సమస్యలపై బలంగా పోరాడాలని కేటీఆర్ సూచన. గండిపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వర్క్షాప్. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భారీ చర్యలంటూ దయాకర్. రైతు రుణమాఫీతో లక్షల మందికి లాభమన్న చెనగాని దయాకర్. రైతు భరోసా పథకంతో కోట్ల రూపాయల మద్దతు అన్న దయాకర్. కాంగ్రెస్ పాలనలో రైతు రాజు అయ్యాడన్న చెనగాని దయాకర్. వెలుగుమట్ల బాధితులకు న్యాయం కోరుతూ కవిత నిరాహార దీక్ష. పేదలకు ఇల్లు నిర్మించే వరకు పోరాటం ఆగదన్న కవిత. వెలుగుమట్ల ఘటనపై నిజాలు బయట పెట్టాలన్న కవిత డిమాండ్. బాధితులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానన్న కవిత. ఆంధ్రప్రదేశ్ ను ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్ గా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సచివాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో లభ్యమయ్యే బీచ్ శాండ్ వంటి అరుదైన ఖనిజాలను సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ టైటానియం మరియు స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ రూపకల్పనపై చర్చించారు. ఈ మిషన్ ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఊతమివ్వాలని సీఎం పేర్కొన్నారు. వచ్చే 10 ఏళ్లలో సుమారు 50,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావడంతో పాటు 40,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. రేర్ మినరల్స్ విషయంలో కేంద్రం, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. వనరుల సద్వినియోగంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో తీవ్ర రాజకీయ వాతావరణం నెలకొంది. చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ స్పీకర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నాయకులకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. పలువురు ప్రతిపక్ష ఎంపీలను సరైన కారణం లేకుండానే సస్పెండ్ చేశారని కూడా ఆరోపించారు. ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చను బీజేపీ ఎంపీ జగదంబికా పాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ చర్చకు మొత్తం 10 గంటల సమయం కేటాయించారు. అవిశ్వాస తీర్మానం విజయవంతం కావాలంటే లోక్సభలో 278 ఓట్లు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి సుమారు 293 మంది సభ్యులుండగా ఇండియా కూటమికి 234 మంది సభ్యులు ఉన్నారు. ఈ పరిణామాలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంది సభ్యులున్నారు. के महीने में जब आदरणीय नेता विपक्ष के सदन के अंदर प्रेसिडेंट मोशन ऑफ थैंक्स टू प्रेसिडेंट्स एड्रेस, जब उस समय वो खड़े हुए बोलने के लिए, सर लगभग 20 बार उनको इंटरप्ट किया गया. 20 बार इनको इंटरप्ट किया गया, मैंने देखा है. 20 बार कहां से इंटरप्शन आया? जो स्पीच में जब अगर पढ़ेंगे ट्रांसक्रिप्ट तो नेता विपक्ष के बोलते हुए 20 बार उनके बीच में इंटरवेंशंस आते हैं आदरणीय अध्यक्ष महोदय के, पैनल ऑफ चेयरपर्सन, उस समय जो चेयरपर्सन होते हैं, सीनियर मेंबर्स ऑफ ट्रेजरी बेंचेस, डिफेंस मिनिस्टर, होम मिनिस्टर, पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर. 20 बार नेता विपक्ष को बार बार संयोजित तरीके से मोशन ऑफ थैंक्स टू प्रेसिडेंट्स एड्रेस, जो इतना महत्वपूर्ण चर्चा है, 20 बार उनको इंटरप्ट किया गया. హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వర్క్ షాప్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. రానున్న అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రజాప్రతినిధులకు పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై ఎలా స్పందించాలనే అంశాలపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను సభలో ఎత్తిచూపే విధానంపై కూడా పార్టీ నాయకత్వం మార్గనిర్దేశం చేయనుంది. ప్రజా సమస్యలపై బలంగా పోరాటం చేయాలని కేటీఆర్ ప్రజాప్రతినిధులకు సూచించినట్లు సమాచారం. రానున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ వ్యూహాలను సిద్ధం చేసుకోవడం ఈ వర్క్ షాప్ ముఖ్య ఉద్దేశంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో రక్షించుకోవడానికి మరోసారి మిలియన్ మార్చ్ అవసరమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడుకోవడానికి అందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రజలు మళ్లీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రభుత్వం మీద ప్రజలు ప్రశ్నిస్తారని హెచ్చరించారు. ఉద్యోగాలు రిక్రూట్ చేసుకున్నాం, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా మనం జీతభత్యాలు ఇచ్చుకున్నాం, పిఆర్సీ ఇచ్చుకున్నాం, అత్యధిక జీతభత్యాలు ఇచ్చుకున్నాం. మరి ఇవాళ చూస్తే 2 లక్షల ఉద్యోగాలు లేవు. నీళ్లు ఇవాళ కృష్ణానదికి మన వాటా, కృష్ణానది దాదాపు 70-80 టీఎంసీల రిజర్వాయర్లు కట్టుకున్నాం, కానీ పంపులు పెట్టుకున్నాం, ఆన్ చేసే పరిస్థితి లేదు, కాలువలు దోక్కునే పరిస్థితి లేదు. కృష్ణానది మీద మన ఆధిపత్యం పోతా ఉంది. నదీ జలాలు మొత్తం కూడా కాళేశ్వరం పిల్లలు పోతే దాన్ని రిపేర్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కరెంటు పోతా ఉన్నది, 2 లక్షల ఉద్యోగాలు లేవు, తాగడానికి నీళ్ళు మళ్ళా బోరింగ్ల నీళ్ళు, బోరింగ్ రిపేర్ చేస్తూ ఉన్నారు. కనుక ఏ స్ఫూర్తితో అయితే కొట్లాడినామో మళ్ళా అదే మిలియన్ మార్చ్ మళ్ళొకసారి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు రాష్ట్ర సాధన గురించి మనం మిలియన్ మార్చ్ చేసినాం. ఈరోజు మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని సంరక్షించుకోవడానికి, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి మళ్ళీ మనం నడిపొగించాల్సిన అవసరం ఉంది. మళ్ళొకసారి మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు, లేదు. ఏ నియామకాలలో కూడా న్యాయం జరగట్లేదు. మళ్ళీ ఇతర ప్రాంతాల వాళ్ళదే ఆధిపత్యం నడుస్తూ ఉంది. చాలామంది అక్కడ ఉద్యోగులు ఇక్కడ వస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ సలహాదారు, నీటిపారుదల సలహాదారుడు ఇన్ని రోజులు మనకు అన్యాయం చేసినటువంటి వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ని ఇక్కడ నీటిపారుదల శాఖకు సలహాదారుని ఎట్లా అవుతుంది? మళ్ళీ మనం ఆంధ్ర తెలంగాణ కొట్లాడుకుందాం. మళ్ళీ మనం 2 రాష్ట్రాలు విడిపోయి ఇద్దరం బాగుపడాలని మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఇలా పేచీలు పెట్టి పంచాయతీలు పెట్టి చూస్తూ ఉన్నారు. కనుక మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మళ్ళొకసారి మనం అందరం కూడా నడుము బిగించాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికి మళ్ళీ కూడా మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులను ఉద్యోగాలు ఇప్పించడానికి, 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా మళ్ళీ మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. రైతులను కాపాడుకోవడానికి కూడా మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన నీళ్ళను మనం కాపాడుకోవడానికి కూడా, మన వాటా మనం దక్కించుకోవడానికి కూడా మరొకసారి మిలియన్ మార్చ్ చేసే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి. మళ్ళీ కూడా పిలిపిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అసలు బాసలైనటువంటి మా అమరులకు హృదయపూర్వకంగా ఆ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై మిలియన్ మార్చ్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆర్టీసీకి పెద్ద ఎత్తున లాభాలు తెచ్చిపెట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పథకం అమలు తర్వాత ఆర్టీసీకి సుమారు 10,000 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా మహిళా ప్రయాణికులు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు తెలిపారు. మహిళల రాకపోకలు సులభతరం కావడంతో పాటు వారి ఆర్థిక భారం కూడా తగ్గిందన్నారు. ఈ పథకం రాష్ట్రంలో ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం అన్ని కూడా మెడికల్ క్యాంపులు అవుతాయి. ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోండి. మీ ఆరోగ్యానికి అనుగుణంగా ప్రభుత్వమే ఒక వైద్యానికి ఉచితంగా పరీక్షలు చేసే కార్యక్రమం తీసుకుంటా ఉంది. హెల్మెట్ పెట్టుకోరు. అటువంటి అన్ని అంశాలను వాళ్ళను కొంచెం అవగాహన కలిగజేస్తాం. అర్బన్ లో డ్రగ్స్, గంజాయి లాంటి అనేక అంశాలు ఈరోజు దురలవాడిగా మారుతా ఉంది. తల్లిదండ్రులు, సమాజం ఇది అందరి బాధ్యత. వాటిని కూడా కంట్రోల్ చేసే కార్యక్రమం, అదేవిధంగా రైతులకు సంబంధించిన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. దయచేసి చదువుకు సంబంధించి మీరు ఒక పూట తిన్నా తినకపోయినా పిల్లలను కష్టపడి చదివినాం మన బాధ్యత అనేది తీసుకొని దయచేసి ఆ పిల్లల చదువు కొరకు కష్టపడమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మళ్లీ సారా తీసుకురావాలని ఆయన వ్యాఖ్యానించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సారా అంశంపై పరిశోధన చేయడానికి ఎమ్మెల్యేకు 2 నెలల సమయం దొరికిందని విమర్శకులు అంటున్నారు. అయితే జడ్చర్ల ఆసుపత్రిలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు కొరుక్కొని తిన్న ఘటనపై స్పందించేందుకు మాత్రం ఆయనకు సమయం లేకపోయిందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై స్పందించకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు. ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై వివిధ వర్గాల అన్నింది ఒకటే మాట. నిన్న వెనకటికి ఇప్పపూతోని తయారు చేసిన సారా తాగితే 110 సంవత్సరాలు బ్రతికినారు. ఇప్పుడు వచ్చే కల్తీ చీపు లిక్కర్ ఏదైతే వస్తుందో దాన్ని తాగితే 60 ఏళ్ళకే చనిపోతున్నారు. దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి మేము తెలియజేస్తాం. దీనికి ఒక రీసెర్చ్ ఉంటే కాదు, దాన్ని బాగా స్టడీ చేసే నేను దాని గురించి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఈ లిక్కర్ తయారు చేస్తే
హెల్త్ ఇష్యూస్ అంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంది దాంట్లో. నువ్వు కెమికల్స్ వేసి తయారు చేసిన దాంట్లోనేమో నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఆర్గానిక్, ఇప్ప పువ్వు సారా అనేది ఆర్గానిక్ డ్రింకు. నేను స్టడీ చేసిన దాంట్లో ఇది ఒక్కటిగా 200 పేజీలు రాసిన దీని గురించి అసెంబ్లీలో మాట్లాడతాను, దీని బెనిఫిట్స్ గురించి మాట్లాడతాను. దాంతో మనం కూడా తెలంగాణలో 1,00,000 కోట్లు మనం ఎట్లా రెవెన్యూ తీసుకోపోవచ్చు నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్లలో. వాళ్ళ ఇండ్లు ఎట్లా బాగుపడతాయి, మన తెలంగాణ ఎట్లా బాగుపడాలి, మనం ఇది గ్లోబల్ మార్కెట్ ఎట్లా పోవాలనేది రీసెర్చ్ చేసే నేను దాని గురించి అసెంబ్లీలో మాట్లాడతాను. అరే టీవీలలో బాలకృష్ణ మూవీలలో అరే మామ పెగ్గులా అంటేనేమో డ్యాన్సులు వేస్తారు. నేనేమో మా ఎస్టీ సోదరుల గురించి వాళ్ళు కోటీశ్వరులు కావాలి, ఇది ఒక రెవెన్యూ మోడల్ అని చెప్పి నేను మాట్లాడితే ఎవరెవరో బీఆర్ఎస్ నాయకులు నిద్ర పట్టక ఏం సారా దాపుతాడా అని మాట్లాడుతున్నారు. మీరు చూస్తే చిత్తూరు కాడ రెడ్ శాండల్వుడ్ చెట్లు నరుకుతున్నారు పైసల కోసం. నేను ఎవరో రాజకీయ నాయకులు పెట్టిన స్పిరిట్ కంపెనీస్ కానీ ఆల్కహాల్ కంపెనీస్ 20 ఫ్యాక్టరీలు ఉండొచ్చు, వాళ్ళు బెనిఫిట్ అవుతారు ఇప్పుడు ఉండే దాంట్లో. కానీ నేను చెప్పేది తెలంగాణలో ఉన్న మన ఎంటైర్ ఎస్టీ సోదరులందరూ బెనిఫిట్ అయ్యేది మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా అసెంబ్లీలో టైం తీసుకుంటాను, దీని గురించి మాట్లాడతాను. ఇది ఎట్లా ముందుకు పోతే మొత్తం మన ఎస్టీ సోదరులు ఎట్లా బాగుపడతారు అనేది నేను అసెంబ్లీలో మాట్లాడతాను. వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం విప్ పట్నం మహేందర్ రెడ్డి గన్మన్ గా పనిచేస్తున్న రామయ్యగూడ విజయ్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విజయ్ మృతి విషయం తెలిసిన వెంటనే పట్నం మహేందర్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా విజయ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. విజయ్ ఆకస్మిక మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయన మృతి పట్ల స్థానిక నాయకులు, స్నేహితులు సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిన వ్యక్తిగా విజయ్ ను గుర్తు చేసుకున్నారు. కాలేజీలో కానీ మాకు కంపెనీలు ఉన్నాయి, అక్కడ వాళ్ళకి జాబ్ ఇచ్చి ఆ పిల్లలను కూడా చదివించే బాధ్యత తీసుకొని చాలా బాధాకరం. వాళ్ళ తల్లి వాళ్ళ బాధ చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. తప్పకుండా మా సాయం తప్పకుండా చేస్తాం. స్వచ్ఛ ఆటో కార్మికులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేచి పనికి వెళ్తున్నామని వారు తెలిపారు. నగరంలో చెత్త సేకరణ కోసం గంటల తరబడి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి సేవలు అందించామని గుర్తు చేశారు. అలాంటి తమపై సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. రోజు 12 గంటల వరకు పనిచేసి అలసిపోయి చెత్త ఆటోల్లోనే కూర్చొని టిఫిన్ భోజనం చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితులను అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నగర పరిశుభ్రత కోసం తమ సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. కార్మికుల కష్టాలను గుర్తించి గౌరవించాలని వారు డిమాండ్ చేశారు. ఇవన్నీ తెలియక మాట్లాడుతున్నారో తెలియదు కానీ మరి ఇంతకుముందు గవర్నమెంట్ లో 4,500 ఆటోలు ఇస్తే ఈ రోజు 5,000 ఆటోలు అనేసి మాట్లాడము, వీళ్ళు పనిచేస్తలేరని మా కార్మికులందరి మనోభావాలు దెబ్బతినే విధంగా సీఎం గారే ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. మా కోసం కొత్తగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కొత్తగా బండ్లు ఇస్తారేమో, మాకు ఇంతవరకు కరోనా టైంలో కూడా మేము ప్రాణాలని అడ్డుపెట్టి కరోనా టైంలో కూడా మేము వాళ్ళ కాపకుండా ప్రతి ప్రజల్ని మొత్తం కాపాడుకున్నాము. అది కూడా గమనించకుండా ఈ రోజు చెత్త కార్మికులు ఉంటేనే ఆ రోజు కరోనా టైంలో బాడీలు కూడా లేబట్టి మేము బండ్లాలు వేసుకుని తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. అది కూడా గుర్తించకుండా మన సీఎం గారు ఈ విధంగా మాట్లాడడం, కార్మికుల మనోభావాలు దెబ్బతినే విధంగా పనికి వస్తలేరు, పని చేస్తలేరు అనడం చాలా బాధాకరం. ఈ రోజు వరకు కూడా 11-12 గంటలకు కూడా స్వచ్ఛ ఆటోలనే టిఫిన్లు చేయడం, స్వచ్ఛ ఆటో దాంట్లోనే కూర్చొని అన్నం తినడము, ఆ విధంగా ఎంత డస్ట్ ఉన్నా ఎంత మురికి ఉన్నా సరే దాంట్లో ఉండి ఇంత కష్టపడే కార్మికులను కూడా గుర్తించకుండా ఆ విధంగా సీఎం గారు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. కాబట్టి మీడియా మిత్రుల తరఫున కూడా మా స్వచ్ఛాట కార్మికులు ఎంతగానో కష్టపడుతున్నారో వాళ్ళకి తెలిసే విధంగా ఉండాలని కూడా మీడియా మిత్రుల తరఫున సీఎం గారిని కోరుకోవడం జరుగుతుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం చర్చలో పాల్గొనేందుకు తమపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తొలి విడత బడ్జెట్ సమావేశాల్లో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ప్రశ్నించిన 8 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ లో ప్రతిపక్షాలను సమాన అవకాశాలు ఇవ్వాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష స్వరం కూడా కీలకమని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులను మాట్లాడనివ్వకుండా చేయడం సరైన విధానం కాదని విమర్శించారు. అవిశ్వాస తీర్మానం చర్చలో పాల్గొనేందుకు తమ సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
పక్షపాతి బుద్ధితో పనిచేస్తున్నట్టు వాళ్ళ అధిష్టానం అంటే ప్రధానమంత్రి అమిత్ షా, కిరణ్ రిజిజు గారి చెప్పినట్టే పనిచేస్తూ వారి సభ్యులకే ఎక్కువ అవకాశం ఇస్తూ మా సైడ్ నుంచి ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు మాట్లాడినా కానీ అవతల వాళ్ళ చేత డిస్టర్బ్ చేసి ప్రజలకు సందేశం అందకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఈ బ్రేక్ తర్వాత రెండో రోజు కూడా మేము ఇక్కడ మకర్ ద్వార్ దగ్గర ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే అవిశ్వాస తీర్మానంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలని. ఎందుకంటే మేమే కదా ఆ రోజు సస్పెండ్ అయింది. మేము ఆ రోజు సస్పెండ్ అయినప్పుడు మేము నిషికాంత్ దూబే కూడా సస్పెన్షన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పినాము. అనురాగ్ ఠాకూర్ ని కూడా సస్పెన్షన్ చేయాలని చెప్పినాము. కానీ స్పీకర్ ఎట్టి నిర్ణయాలు కూడా తీసుకోలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు 8 మందినే సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఇంకొక విషయం ఏంటంటే మహిళా సభ్యులు ప్రధానమంత్రిని అటాక్ చేస్తారు అని చెప్పి, దాడి చేస్తారని చెప్పి ఆయన మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఒక స్పీకర్ పదవిలో ఉండి ఒక స్పోక్స్ పర్సన్ పదవి చేస్తున్నట్టుగా కనపడుతుంది. కాబట్టి మా యొక్క ధర్నా ఇంకా కంటిన్యూ అవుతుంది. మమ్మల్ని ఇమీడియట్ గా సస్పెన్షన్ ఎత్తేయాలి, మమ్మల్ని హౌస్ లోకి అలౌ చేయాలి, అవిశ్వాస తీర్మానంలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. రైతుల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని కాంగ్రెస్ నాయకుడు చెనగాని దయాకర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. 27,000 కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేసి 3 లక్షల మందికి రైతులకు లాభం చేకూర్చినట్లు చెప్పారు. రైతుల నుంచి 14 లక్షల మంది ద్వారా సేకరించిన ధాన్యం మొత్తం 70.82 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయినట్లు పేర్కొన్నారు. రైతులకు మద్దతు ధరగా 16,912 రూపాయల కంటే ఎక్కువ ఇచ్చామని తెలిపారు. సన్న వడ్లకు 1,425 రూపాయల బోనస్ ఇచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 85,000 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సదుపాయాలు కల్పించామని చెప్పారు. 9,000 కోట్లతో 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో రైతు రాజు అయ్యాడని దయాకర్ వ్యాఖ్యానించారు. ఇల్లు లేని పరిస్థితి. దేశం కోసం, ఈ దేశంలో ఉన్న పేదల కోసం, బడుగుల కోసం ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ 10 ఏళ్ల పాటు మీరు రుణమాఫీ చేయకుండా రైతులకు ద్రోహం పెట్టి వరేస్తే ఉరన్నటువంటి మీలాంటి అహంకారపూరితమైన మాటల వల్ల అనేక మంది రైతులు ఇవాళ కలత చెంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేసి దాదాపు 27,000 కోట్లతోని 3 లక్షల మంది రైతన్నులకు జీవితాల్లో వెలుగులు నింపినటువంటి పరిస్థితి. తెలంగాణ చరిత్రలోనే 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రికార్డు స్థాయిలో పండించి దాదాపు 14 లక్షల మంది రైతుల నుంచి ఇవాళ సేకరించి దాదాపు మద్దతు ధర 16,000 కోట్ల రూపాయలు మద్దతు ధరకు చెల్లించి దాదాపు సన్న వడ్లకు 1,400 కోట్ల రూపాయలు సన్నొడ్లకు చెల్లించినటువంటి ఘనత ఇవాళ ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసాకు దాదాపు 9,000 కోట్ల రూపాయలు చెల్లించి రైతన్నలకు రైతు భరోసా ఇచ్చి 25 లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాపాలనకు దక్కిందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేశ చరిత్రలోనే తెలంగాణలో ఇవాళ పాడి వరి గాని అత్యధిక స్థానాల్లో ఇవాళ వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం నుంచి అవుతుందనే విషయాన్ని మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి. దాదాపు 8,500 కేంద్రాలలో ఇవాళ రైతు నుంచి ధాన్యం కొనుగోలు కోసం ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి రైతన్నులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఘనత. దేశ చరిత్రలోనే సన్నోడ్లకు ఎక్కడ కూడా ఇవాళ రైతుకు ఉపయోగం జరిగేలా సన్నోడ్లకు ఇవాళ బోనస్ ఇచ్చినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రంలో దక్కిందనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఇది తెలంగాణ ప్రజాపాలనలో రైతన్నకు జరిగిన గొప్ప మేలుగా, జరిగిన న్యాయంగా, విశ్వాసంగా, భరోసాగా మేము చెప్పదలుచుకున్నాం. ఇవాళ 10 ఏళ్ల పాటు పండించిన రైతు పంటకే మీరు గిట్టుబాటు చేయకుండా, పండించిన పంటను కొనుగోలు చేయకుండా మిల్లర్లతోని దళార్లతోని కుమ్మక్కై రైతుల జీవితాలతో చెలగాటమాడిండ్రు. నువ్వు ఇవాళ కేటీఆర్ మాట్లాడితే చాలా సిగ్గుగా ఉంది. రైతులకు ద్రోహం తలపెట్టి రహదారుల పేరు మీద రైతు బంధు చేసినటువంటి దొంగలు మీరు. ఇవాళ కొండలు గుట్టల పేరు మీద అక్రమంగా ఉన్నటువంటి రైతు బంధుని దోసుకున్న దొంగలు ఇవాళ కేటీఆర్ మాట్లాడితే చాలా సిగ్గుగా ఉంది. మీ భూముల వ్యవహారం కావచ్చు, ఇవాళ మీరు చేసిన తెలంగాణలో అనేక వేల ఎకరాల భూములు కూడా బయటికి రాబోతున్నాయి బిడ్డ. భూదాన భూముల్ని కూడా దోచుకున్న దొంగలు మీరు. తెలంగాణలో అనేక భూములు
వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. పేదలకు ఇల్లు నిర్మించే వరకు ఈ పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు. వెలుగుమట్ల ఘటనపై నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాహుల్ గాంధీకి ఓపెన్ లేఖ రాస్తామని తెలిపారు. వెలుగుమట్లలో జరిగిన ఘటనను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలని రాహుల్ గాంధీని కోరుతామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో 3 మంత్రులు అవినీతికి పాల్పడ్డారని కవిత ఆరోపించారు. పేదల ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని తీవ్రంగా విమర్శించారు. కూల్చివేతలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. పేదలకు భూములను పంపిణీ చేసి ఇల్లు నిర్మించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. ఈ నిరాహార దీక్ష రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కర్కశంగా కలెక్టర్ గారు, ప్రభుత్వము అర్ధరాత్రి చిన్న పిల్లలు ఉన్నటువంటి సందర్భంలో, పరీక్షలు జరిగేటటువంటి ఈ సమయంలో వాళ్ళ బుక్స్, పెన్సిల్స్ అన్నీ కూడా కలిపి బుల్డోజ్ చేసి పడేసి కంప్లీట్గా ఇండ్లన్నీ కూడా కూలగొట్టడం జరిగింది. 750 గృహాలను కూలగొడితే వాళ్ళందరినీ, ఆ బాధితులందరినీ తీసుకొచ్చి పక్కనే ఉన్న అంబేద్కర్ భవన్లో పెట్టడం జరిగింది. మొత్తం 750 కుటుంబాలు, అందులో మగవారు, ఆడవాళ్ళు, పిల్లలు అందరినీ కూడా ఒకటే దగ్గర తీసుకొచ్చి పెట్టిండ్రు. పెట్టినప్పటి నుంచి కనీసం కలెక్టర్ గారు వచ్చి పరామర్శించడం కానీ మాట్లాడడం కానీ చేయలేదు. మేము ఒకటే డిమాండ్ చేసినాం. నిన్న ధర్నాకు వెళ్తూ ఖమ్మం పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేస్తూ ఒకటే డిమాండ్ చేసినాం, కలెక్టర్ గారు రావాలి, వచ్చి ఏదైతే శిబిరం వాళ్ళకి ఇచ్చినారో బాధితులకు దాన్ని చెక్ చేయండి, అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెక్ చేయండి అన్నాం. అదేమి కూడా అప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ కాదు. అయినా సరే పంతానికి పోయి కలెక్టర్ గారు రాలేదు. ప్రభుత్వం పగబట్టినట్టుగా మరి అక్కడికి రాకుండా ఎవరైతే ఉద్యమిస్తున్నారో, నిన్న ఖమ్మంలో ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రంలో చేయడం జరిగింది. ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల శక్తులు ఐక్య పోరాటాలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ చైర్మన్ విశారదన్ గారు, నేను తెలంగాణ జాగృతి తరఫున, అట్లానే వారి ధర్మ సమాజ్ పార్టీ అందరం కలిసి కూడా ర్యాలీ చేయడం జరిగింది. అందరం కలిసి సంయుక్తంగా ఈ ఉద్యమం చేయడం జరిగింది. సో చివరికి 4-5 గంటలు ఖమ్మంలో ట్రాఫిక్ స్తంభింపజేసి ఈ సమస్యను ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన తర్వాత నన్ను, డాక్టర్ విశారదన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా మరి ఏమన్నా ఆర్డీఓ గారు పోతారా, కలెక్టర్ గారు పోతారా, ఏమన్నా సమస్య పరిష్కరిస్తారా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఒకటి ప్రకటన ఏదన్నా వస్తుందా ఈ పేదవాళ్ళకు సంబంధించి అంటే ఎటువంటి ప్రకటన రాలేదు. మేము ముందే చెప్పినాం, మేము ఇవాళ ఇక్కడ ఈ చౌరస్తాలో కూర్చుంటున్నాం, అంబేద్కర్ సాక్షిగా కూర్చుంటున్నాం, ఖచ్చితంగా అన్నం తినం మేము అని చెప్పినాం. అదే కొనసాగిస్తూ నిన్న మధ్యాహ్నం ఏదైతే మేము స్టేట్మెంట్ ఇచ్చినామో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నాం. అందుకనే మళ్ళీ దీక్షా శిబిరానికి వెళ్ళి అక్కడే బాధితుల ముందు కూర్చొని నిరాహార దీక్ష కంటిన్యూ చేసినాం. ఇవాళ పొద్దున వందలాది మంది, వేలాది మంది పోలీసు వాళ్ళు వచ్చి మేమేదో టెర్రరిస్ట్ అయినట్టు మమ్మల్ని ఎత్తుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో పడేసినారు. మేము నిన్న చెప్పింది అదే, ఇవాళ చెప్తున్నది అదే. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకుపోయినా నిరాహార దీక్ష చేస్తామని నిన్న చెప్పినాం, ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. ఖమ్మం నుండి నన్ను హైదరాబాద్కు తరలించినారు పోలీసులు, మా జాగృతి కేంద్ర కార్యాలయం వద్ద వదిలేసినారు. మరి డాక్టర్ విశారదన్ గారిని తీసుకెళ్ళినారు, ఎక్కడ ఉన్నారో తెలియదు. వారి కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత వారి పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నారు అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. నా వంతుగా నేను ఇక్కడ జాగృతి కేంద్ర కార్యాలయంలో నన్ను పోలీసు వాళ్ళు వదిలిపెట్టారు కాబట్టి ఆ దీక్ష బ్రేక్ కాకుండా నేను ఇక్కడ కూర్చున్నాను. ఖచ్చితంగా ఒకటే ఒక సింగిల్ డిమాండ్, 31 ఎకరాల జాగా భూదాన్ భూమి, పేదవారి భూమి. ఇవాళ దాన్ని మొత్తం అక్కడ ఉన్న ఇండ్లను నేలమట్టం చేసిండ్రు, చెదను చేసిండ్రు, ఒక క్రికెట్ గ్రౌండ్ లెక్క చేసి పడేసిండ్రు దాన్ని. ఆ మొత్తం భూమిని కూడా పెద్దవాళ్ళకు అప్పగించాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, పేదలకు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి అది పెద్దవారికి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అది ససేమిరా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 8, 10, 12 ఏళ్ల నుంచి ఉంటున్న పేదవాళ్ళు ఆ భూమి విలువ పెరిగింది అంటే పేదవాడికి భూమి ఉంటే ఆ విలువ పెరిగితే కూడా ప్రభుత్వానికి ఇబ్బంది అన్నట్టుగా ప్రభుత్వం బిహేవ్ చేయడాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఖచ్చితంగా ఎక్కడైతే ఆ పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టినరో అక్కడనే వాళ్ళకు ప్లాట్లు ఇవ్వాలి, అక్కడనే వాళ్ళకు మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టించేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నా దీక్షను కొనసాగిస్తూ ఉన్నాను. దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఇగో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. రాజ్యాంగం అని చెప్పి నేను రాజ్యాంగ విలువల్ని కాపాడుతా అని రాహుల్ గాంధీ గారు తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. ఇవాళ రాహుల్ గాంధీ గారికి మేము తెలంగాణ జాగృతి నుండి ఒక ఓపెన్ లెటర్ రాస్తూ ఉన్నాం. మరి నిజంగానే వెలుగుమట్లలో ఏం జరిగిందో తెలుసుకోండి రాహుల్ గాంధీ గారు. మీరు ఏ పెద్దల ధనదాహం కోసం పేదవాళ్ళని తీసి రోడ్డు మీద వేసినరో తెలుసుకోండి. ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, దీంట్లో
ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉంటే ఈ అవినీతిలో ఆ 3 మంత్రుల పాత్ర ఉందని చెప్పి మేము బలంగా నమ్మాల్సి వస్తుంది. నిన్న మీరు మమ్మల్ని డీల్ చేసిన విధానంతో ఆ పాత్ర ఏంటి, మరి ఆ పాత్రలో ముఖ్యమంత్రి గారి పాత్ర లేకపోతే ఇమీడియట్గా ఆ మొత్తం జరిగినటువంటి విధ్వంసాన్ని ఆపండి. అక్కడ ఉండేటటువంటి భూమిని పేద ప్రజలకు పంచండి. అది ప్రభుత్వ భూమి కాదు, భూదానం భూమి, ఏనాడో దాతలిచ్చిన భూమి కాబట్టి పేదలకే చెందాలని డిమాండ్ చేస్తూ జాగృతి నుంచి ఇక్కడ మేము దీక్ష కంటిన్యూ చేస్తున్నాను. నేను విశారదన్ మహారాజ్ గారు వారు ఎక్కడున్నారో తెలిసిన తర్వాత మరొకవేళ ఐక్యంగా ఇంకో రకమైన పోరాట రూపం తీసుకుంటామా లేకపోతే ఇక్కడే కంటిన్యూ చేస్తామా అనేది ఓవర్ ద డే చెప్పడం జరుగుతుంది. బట్ నా తరఫున నేను ఫాస్ట్ బ్రేక్ చేయను. ఖచ్చితంగా అక్కడే వాళ్లకు ఇల్లు కట్టించేంత వరకు కూడా ఫాస్ట్ కొనసాగుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యూహాత్మక మినరల్స్ హబ్ గా ఏపీని చేయాలన్నది లక్ష్యమన్న చంద్రబాబు. టైటానియం మిషన్ పై అధికారులతో సీఎం సమీక్ష. రేర్ మినరల్స్ వినియోగంతో పారిశ్రామికాభివృద్ధి లక్ష్యం. మినరల్స్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలన్న సీఎం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వర్క్షాప్ లో పాల్గొన్న కేటీఆర్. అసెంబ్లీ వ్యూహాలపై బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ చర్చ. ప్రజా సమస్యలపై బలంగా పోరాడాలని కేటీఆర్ సూచన. గండిపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వర్క్షాప్. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భారీ చర్యలంటూ దయాకర్. రైతు రుణమాఫీతో లక్షల మందికి లాభమన్న చెనగాని దయాకర్. రైతు భరోసా పథకంతో కోట్ల రూపాయల మద్దతు అన్న దయాకర్. కాంగ్రెస్ పాలనలో రైతు రాజు అయ్యాడన్న చెనగాని దయాకర్. వెలుగుమట్ల బాధితులకు న్యాయం కోరుతూ కవిత నిరాహార దీక్ష. పేదలకు ఇల్లు నిర్మించే వరకు పోరాటం ఆగదన్న కవిత. వెలుగుమట్ల ఘటనపై నిజాలు బయట పెట్టాలన్న కవిత డిమాండ్. బాధితులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానన్న కవిత. ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.